మీకు ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నా స్టైల్‌లో చేస్తే చాలా బావుంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో వస్తదనమాట సాంబారు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాను. గిన్నె ఒకటి పెట్టుకున్నాము. తర్వాత ఆయిలేసుకొని అందులో పోపు దినుసులేసుకున్నాము. పోపు దినుసులంటే పచ్చెనపప్పు, అదేంటి సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లేసుకున్నాననమాట. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ. మీరేమేసుకున్నా ఓకే అండి సాంబార్‌లో. నేను సాంబార్ అంటే ముఖ్యంగా మునక్కాడలేసుకుంటాము. ఉల్లిపాయలు కోసుకున్నాము గదా! ఇలా దోసకాయ ఉంటే దోసకాయ ఏసుకోవచ్చు. సొరకాయ ఉంటే సొరకాయి. తర్వాత దొండకాయ, బెండకాయ, క్యారెట్ అలా అన్నీ ఏసుకున్నాం తర్వాత కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు పసుపు వేసుకున్నాననమాట. మీకు చూపిస్తున్న ప్రాసెస్‌లో. తర్వాత వంకాయ ఏసాను నేను. వంకాయ మర్చిపోయాను ఫస్ట్. తర్వాత ఆ వంకాయ కూడా ఉంది కాబట్టి వంకాయ కూడా చాలా బావుంటది సాంబార్‌లో. వేసుకున్న తర్వాత అవన్నీ ఇక ప్లేట్ పెట్టి మగ్గించుకుంటాం అనమాట. మనం ఏదైనా కర్రీ మగ్గింది అని తెలుసుకునే ఏంటంటే మగ్గింది అనుకోవడానికి కొంచెం ఆయిల్ పైన తేలుతుందనమాట. ఈ లోపల ముద్దపప్పు మనం చేసుకుంటాం గదా! నేను కుక్కర్‌లో పెట్టుకున్నాను. ముద్దపప్పుగా అయింది. దాన్ని స్మాష్ చేసుకున్నాను పప్పు గుత్తితో. స్మాష్ చేసుకున్న తర్వాత అందులోనే కారం వేశాను. కారం వేసిన తర్వాత చింతపండు ముందే నానబెట్టుకుంటాం గదా! నానబెట్టుకున్న చింతపండుని బాగా నలిపి తర్వాత దాంట్లో గుజ్జు తీసేసుకొని ముద్దపప్పులోనే వేసుకోవాలనమాట. నేను చేస్తానండి ఇలా నా ప్రాసెస్. చాలా బావుంటది టేస్ట్ మాత్రం. అలా వేసుకొని ఇవి మగ్గాలనమాట. మగ్గేటప్పుడు ఉప్పు కూడా ఏసుకుంటాను. రాక్ సాల్ట్. వేసుకున్న తర్వాత తిప్పాను కొంచెం సేపు. మళ్ళీ మగ్గనించాననమాట. ఈ లోపల కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఇందులో ఏసుకోవాలనమాట. వాటర్ తగినంత సరిపడా. మనం చింతపండు గూడా దానికి సరిపడా చూసుకోవాలనమాట పులుపు. ఎంత సరిపడుతుందా అంత అని చెప్పి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. నాకు సరిపోతుంది ఆ సాంబార్‌కి. మీరు కూడా దానికి సరిపడా తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత లాస్ట్‌లో ఏదంటే పప్పు అవన్నీ మిక్స్ చేసిన వాటర్‌ని మగ్గినయి అన్ని ముక్కలన్నీ వెజిటబుల్ ముక్కలు అవన్నీ మగ్గిన తర్వాత అందులో పోసాను. పోసిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలనమాట. నేను సాంబార్ పొడి వేసిన తర్వాత ఉప్పు సరిపడిందా లేదా అని చూసాను. సరిపడపోతే వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకోలేం కదా కర్రీస్‌లో ఎప్పుడైనా. తర్వాత సరిపడిందో లేదో చూసి నేను ఉప్పు వేసుకున్నాననమాట దానికి సరిపడా. తర్వాత సాంబార్ ఎప్పుడైనా మరగాలనమాట. పొంగొచ్చే అంతవరకు మరుగుతూనే ఉండాలి. ఆ మరగడంలోనే సాంబార్ టేస్ట్ ఉంటదండి. దానికి సరిపడినంత పులుపు సరిపడాలి, ఉప్పు సరిపడాలి సాంబార్‌కి ఎప్పుడైనా. నేను చూపిస్తున్న ప్రాసెస్‌లో చేయండి. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. మా పాప చూడండి